అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నిజంగా మీరు ఒక విషయం నమ్ముతారో నమ్మరో, మా హస్బెండ్ కనుక ఉంటే ఇంట్లో ఉంటే 5 నిమిషాలకు ఒకసారి గొడవ పడుతూనే ఉంటాను ఏదో ఒక చిన్న విషయం మీద. నేను ఒక్కదాన్నే అలా ఉంటానా? మ్యాక్సిమం లేడీస్ అందరూ అలా ఉంటారో లేదో కామెంట్ చేయండి, చూసి వాళ్ళు తప్పకుండా. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మ్యాటర్ ఏంటంటే, మా హస్బెండ్ అయితే తిరుపతి వెళ్ళారు. నిన్న ఆఫ్టర్నూన్ వెళ్ళారు. ఈరోజు ఆఫ్టర్నూన్కి 1 డే అయిందనమాట, ఒక్కరోజు. వెళ్ళిన కాడి నుంచి కొంచెం నాకు మూడీగా ఉంది, పిల్లలకి కూడా. అదేంటో ఆయన ఉంటే ఆయన వచ్చే వరకు వెయిట్ చేసి ఫుడ్ తింటాను, కానీ కంపల్సరీ తింటాను. అలాంటిది ఈరోజు వండిన ఫుడ్ అంతా మీరు నమ్ముతారో నమ్మరు. టైం ఇప్పుడు 4 o'clock అయింది. రైస్ కుక్ చేసేనా అట్లానే ఉంది. ఇంకా పిల్లలకి పాలు, పప్పు, కర్రీ చేశాను. కర్రీ కూడా కదలలేదు. ఇంకా పాలకూర కర్రీ వండుదామని చెప్పి తరిగి అక్కడ పెట్టాను, కానీ నాకు వండబుద్ధి అవ్వలేదు, తినబుద్ధి కూడా అవ్వట్లేదు. ఎందుకో చాలా డల్గా ఉంది. ఈ విషయం మా హస్బెండ్కి ఇందాకే కాల్ చేసి చెప్తే నవ్వుతున్నారనమాట. యాక్చువల్లీ ఇంకా దర్శనం అయితే అవ్వలేదు. మేబీ రేపు ఈవినింగ్కి కానీ మార్నింగ్ కానీ రావచ్చు అనమాట. యాక్చువల్గా అయితే నేను ఇలా ఉండను అనమాట, చాలా యాక్టివ్గా ఉంటాను. ఎందుకో చాలా డల్గా ఉంది. మా చిన్నవాడు అయితే మరీ బెంగ పెట్టుకున్నారు. ఇప్పుడు టైం వచ్చి 4 o'clock అయింది. ఇప్పుడు మా పెద్దోడు స్కూల్ నుంచి వస్తాడు. మేబీ రేపటి నుంచి హాలిడేస్ అనుకుంటా. ఇంకా రేపటి నుంచి నాకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే వాడిని తీసుకురావడానికి వెళ్తున్నాను. చిన్నోడైతే నిద్రపోయాడు అనమాట. మార్నింగ్ నుంచి సరిగ్గా నిద్రపోలేదు, నైట్ కూడా నిద్రపోలేదు, కలవరిస్తూనే ఉన్నాడు. ఆఫ్టర్నూన్ వాళ్ళ డాడీ వీడియో కాల్ చేశారనమాట. ఏడ్చేసాడు అని పెట్టుకుని. నాకు అప్పుడు అనిపించింది అనమాట, చాలా మిస్ అవుతున్నాం అని చెప్పి. అంటే ఎప్పుడు వెళ్ళలేదు ఎక్కడికి, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, అక్కడ అందరూ ఉంటారు కాబట్టి ఏం పర్వాలేదు. ఫస్ట్ టైం ఇలా ఇంకెప్పుడు అసలు ఏ ఊరు పంపించను నేను. ఫస్ట్ టైం పంపించాను ఫ్రెండ్స్తో అని చెప్పి. నేనే ఉండలేకపోతున్నాను, ఇంకెక్కడికి పంపడని చెప్పేయాలి ఈసారి నుంచి. అంతే. ఇంక వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్.